రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువుల చేతిలో హత్యకు గురైన లింగమయ్యను పరామర్శించేందుకు వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెలో పర్యటిస్తూ ఉన్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డుకునేందుకు విఫలం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆదేశాలతోనే పనిచేస్తూ ఉన్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. ఈరోజు కూడా అడుగడుగున ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేశారు. చెన్నై కొత్తపల్లిలో హెలీప్యాడ్ ఏర్పాటుకు కూడా పోలీసులు నిరాకరించారు. చివరకు కుంటిమద్ది పాపిరెడ్డిపల్లి మధ్య హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలుసుకుని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వేలాది మంది అక్కడికి తరలి వచ్చారు. వాళ్ళందరినీ కట్టడి చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నించారు. కానీ వేలాది మంది రావడంతో సాధ్యం కాలేదు. ఇప్పటికే పరిటాల సునీత కొన్ని వ్యాఖ్యలు చేయడం అవన్నీ వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టేలా ఉండడంతో పోలీసులు కూడా గట్టి భద్రతా ఏర్పాట్లే చేశారు. పరామర్శకు వస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ నాయకుల నుంచి కూడా చాలా గట్టి కౌంటర్ వస్తోంది. లింగమయ్య హత్య ఎలా జరిగింది అన్నది చూస్తే రామగిరి మండలానికి సంబంధించి ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ రామగిరిలో ఎంపీటీసీల నుంచి 8 మంది వైసీపీ నుంచి ఎంపీటీసీలు ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కరు మాత్రమే గెలిచారు. అయినప్పటికీ అధికార బలాన్ని పోలీసుల్ని అడ్డుపెట్టుకొని రామగిరి ఎంపీపీని సొంతం చేసుకునేందుకు పరిటాల సునీత నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీల్ని కిడ్నాప్ చేసే అవకాశం ఉండడంతో వాళ్ళను ఇదివరకే క్యాంపుకు తరలించారు. ఈ క్యాంపును పాపిరెడ్డిపల్లికి సంబంధించిన వైసీపీ నాయకుడు జయచంద్రారెడ్డి పర్యవేక్షించారు. జయచంద్రారెడ్డి వైసీపీ ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ నాయకులకు దొరకకుండా క్యాంపు ఏర్పాటు చేయడంపై ఆగ్రహించిన పరిటాల సునీత చిన్నాన్న కుమారులు వాళ్ళ కుటుంబ సభ్యులు పాపిరెడ్డిపల్లిలోని జయచంద్రారెడ్డి ఇంటిపైన గత నెల 27వ తేదీన దాడి చేశారు. ఒకసారి కాదు, వరుసగా 27వ తేదీ 28వ తేదీ దాడి చేశారు. ఎంపీటీసీని క్యాంపుకు తరలించారన్న ఉద్దేశంతోనే ఆ దాడి చేశారు. దాంతో జయచంద్రారెడ్డి ఇంటిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు పరిటాల సునీత బంధువులు దాడి చేస్తున్న నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు లింగమయ్య కూడా అక్కడికి వెళ్ళారు. ఇది పద్ధతి కాదు, ఒక ఊరి మీద దాడి చేయడం, ఒకరి ఇళ్ల మీద ఒకరు దాడి చేసుకోవడం పద్ధతి కాదంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు లింగమయ్య. గతంలో లింగమయ్య టీడీపీలో ఉండేవారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన వైసీపీలో చేరడంపై ఆయన పైన కూడా పరిటాల సునీత పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పరిటాల సునీత చిన్నాన్న కుమారులు బంధువులు ఒక కన్నేసి ఉంచారు. అతన్ని పలుమార్లు బెదిరించినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. జయచంద్రారెడ్డి ఇంటిపైన తాము దాడి చేస్తుంటే అడ్డుకునేందుకు వచ్చిన లింగమయ్య ఆయన కుమారుల పైన కూడా పరిటాల సునీత బంధువులు కోపం పెంచుకున్నారు. ఆ నేపథ్యంలోనే 30వ తేదీన తొలుత లింగమయ్య పెద్ద కుమారుడు తన అత్తగారింటికి వెళ్తూ ఉన్న సమయంలో దారి కాచి రాళ్లతో దాడి చేశారు. ఈ విషయాన్ని ఫోన్ చేసి తన తండ్రి లింగమయ్యకు తన సోదరుడికి లింగమయ్య పెద్ద కుమారుడు చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఏం జరుగుతుందో అన్న ఉద్దేశంతో లింగమయ్య ఆయన చిన్న కుమారుడు పండగ పూర్తి చేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఇంటి వెలుపలే కూర్చొని ఉన్న సమయంలోనే ఒక్కసారిగా పరిటాల సునీత బంధువులు వచ్చి దాడి చేశారని లింగమయ్య కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. రమేష్ నాయుడు, ఆదర్శ్ నాయుడు, మనోజ్ నాయుడు వీళ్ళంతా పరిటాల సునీత చిన్నాన్న కుటుంబ సభ్యులు. వీళ్ళతో పాటు మరో 3 వచ్చి ఒక్కసారిగా లింగమయ్య చిన్న కుమారుడి పైన దాడి చేశారు. బేస్బాల్ స్టిక్తో లింగమయ్య తలపై బాదారు. దాంతో ఆయన కింద పడిపోయారు. అయినా కూడా వీళ్ళు ఆగ్రహం చల్లారలేదు. ఈడ్చుకెళ్తూ మరి పదే కొట్టారు. దాంతో ఆ తర్వాత చికిత్స పొందుతూ లింగమయ్య చనిపోయారు. ఆయన చిన్న కుమారుడు గాయాలతో ఆ రోజు బయటపడ్డారు. అయితే మొత్తం 6 మంది దాడి చేసి ఈ హత్య చేస్తే లింగమయ్య కుమారులు కుటుంబ సభ్యులు మొత్తం 6 మంది ఇగో పలానా వ్యక్తులు వచ్చి ఈ దాడిలో పాల్గొన్నారని స్వయంగా చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం కేవలం 2 మీద మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతోంది. తన తండ్రిని హత్య చేసే సమయంలో కులం పేరుతో దూషిస్తూ మరి ఏ ఒక్కడు ఎదురు తిరగడానికి వీలు లేదు, చంపేయంట్రా వీన్ని అంటూ కేకలు వేస్తూ బూతులు తిడుతూ కులం పేరుతో దూషిస్తూ మరి పరిటాల సునీత బంధువులు దాడి చేసి తన తండ్రిని చంపేశారని లింగమయ్య చిన్న కుమారుడు చెప్తూ ఉన్నారు. హత్యకు 3 రోజుల ముందు స్వయంగా పరిటాల శ్రీరామ్ పాపిరెడ్డిపల్లికి వచ్చి తన బంధువుల ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి మండలానికి ఒకడిని చంపితే తప్ప మనమంటే భయం ఉండదు, ముందు ఆ పని చేయండి అంటూ రెచ్చగొట్టి వెళ్లారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టిన తర్వాతే వీళ్ళు స్వయంగా వెళ్లి లింగమయ్యను హత్య చేశారు. మండలానికి ఒకరిని చంపి భయపెట్టాలని చూశారు. అందులో భాగంగానే హత్య జరిగిందని చెప్తున్నారు. జయచంద్రారెడ్డి ఇంటిపైన వరుసగా 2 రోజులు దాడి జరిగితే పోలీసులకు చెప్పిన 2 కానిస్టేబుల్లను పంపించారు. వాళ్ళు కూడా పరిటాల సునీత బంధువులతో బూతులు తిట్టించుకొని వెనక్కి వచ్చారు. ఆ రోజే దాడి చేసిన మొదటి రోజే, జయచంద్రారెడ్డి ఇంటిపైన దాడి చేసిన మొదటి రోజే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ దాడులు కొనసాగి చివరకు లింగమయ్య హత్య వరకు వెళ్లేది కాదు అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. వైసీపీ ఎంపీటీసీల్ని కిడ్నాప్ చేసి వాళ్ళను తెలుగుదేశం పార్టీ నాయకులకు అప్పగించేందుకు మండల ఎస్ఐ సుధాకర్ యాదవ్ కూడా ప్రయత్నం చేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తూ వచ్చారు. ఎంపీటీసీల్ని తాను రామగిరి మండల కార్యాలయానికి తాము తీసుకొని వస్తే అక్కడి నుంచి ఎస్ఐ తీసుకెళ్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి వాళ్ళపైన బైండ్ ఓవర్ పెట్టారు అక్రమంగా. అలా తీసుకెళ్తున్న సమయంలోనే పరిటాల శ్రీరామ్, పరిటాల సునీతతో వైసీపీ ఎంపీటీసీలకు ఫోన్ చేయించి వీడియో కాల్ మాట్లాడించారు. వాళ్ళు కూడా బెదిరించారు. తెలుగుదేశం పార్టీలోనికి రండి, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాళ్ళు బెదిరించారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడికి పరామర్శకు వెళ్ళడానికి ముఖ్య కారణం రాయలసీమలో, మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా అన్ని చోట్ల ఫ్యాక్షన్ అన్నది పూర్తిగా లేకుండా పోయింది. కానీ ఒక రాప్తాడు నియోజకవర్గం మాత్రం పదే కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మండల స్థాయి వైసీపీ నాయకుల్ని ప్రభుత్వ కార్యాలయాలకు పిలిచి మరీ దారుణంగా నరికి చంపిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు తిరిగి రామగిరి మండలంలో రాప్తాడు నియోజకవర్గంలో అలాంటి పరిస్థితే ఉండడం వైసీపీ శ్రేణులకు ధైర్యం నింపాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. పరిటాల సునీత ఆమె కుమారుడు ఈ నియోజకవర్గాన్ని తమ సొంత సామ్రాజ్యంగా, ఇక్కడికి ఎవరైనా రావాలి అంటే తమ పర్మిషన్ ఉండాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యవహార శైలికి తాజాగా పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు కూడా ఒక నిదర్శనమని కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తే హెలికాప్టర్ దిగకుండా వెనక్కు పంపేలా అడ్డుకునే శక్తి కూడా తమకుందంటూ పరిటాల సునీత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లికి వస్తే కేవలం 4 వాహనాల్లోనే రావాలి, కాన్వాయ్ ద్వారా రాకూడదు, వైసీపీ నాయకులు ఎవరు ఆ గ్రామంలో నినాదాలు చేయకూడదు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల వద్ద అంటూ కండిషన్లు పెడుతూ ఉన్నారంటే ఆమె ఎంత అప్రజాస్వామికంగా ఈ నియోజకవర్గంలో రాజకీయం చేయాలనుకుంటున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతోందని కూడా వైసీపీ నాయకులు చెబుతూ ఉన్నారు. దాంతోపాటు ఇది బీసీల నియోజకవర్గం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలను రెచ్చగొడుతోందంటూ పరిటాల సునీత మాట్లాడుతున్నారు. నిజంగానే పరిటాల కుటుంబం మీద, తెలుగుదేశం పార్టీ మీద బీసీల్ని రెచ్చగొట్టే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగానే ఫ్యాక్షన్ ప్రోత్సహించాలి అని వైఎస్ఆర్ కుటుంబం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అనుకొని ఉంటే పరిటాల రవి హత్య తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గంగుల భానుమతిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టి ఉంటే ఆ రోజే పరిటాల సునీత రాజకీయ జీవితం ముగిసిపోయి ఉండేది. కానీ ఫ్యాక్షన్ రెచ్చగొట్టకూడదన్న ఉద్దేశంతోనే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక బీసీ అభ్యర్థిని పరిటాల సునీత మీద నిలబెట్టారు. దాంతో పరిటాల సునీత విజయం సాధించగలిగారు. ఎక్కడా కూడా ఫ్యాక్షన్ ప్రోత్సహించాలని నాడు వైఎస్ కానీ నేడు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రయత్నించలేదు. ఈ నియోజకవర్గంలో అనంతపురం జిల్లా మొత్తం ఒకలా ఉంటే ఒక రాప్తాడు నియోజకవర్గంలో మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఉండడానికి ముమ్మాటికి పరిటాల సునీత కుటుంబ సభ్యులే కారణమన్నది ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పరిటాల కుటుంబం నుంచి టీడీపీ వైపు నుంచి ఎక్కువగా రాజకీయ ఒత్తిళ్లు ఉండడం, పోలీసులు కూడా వారికే వంత పాడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా అక్కడ పర్యటించి దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లడం ద్వారా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఈ నియోజకవర్గంలోని ప్రతి మండల గ్రామ స్థాయి కార్యకర్తలకు కూడా తాము పార్టీ పూర్తిగా మద్దతుగా ఉంటుంది అన్న ఒక మనోధైర్యాన్ని నింపేందుకే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వెళ్లారు. దాంతోపాటు హత్యలో గురైన లింగమయ్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కనీస నైతిక బాధ్యత కాబట్టే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు.